అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. గ్లోబల్ అన్సర్టనిటీస్ అలాగే వరల్డ్ వైడ్గా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని అండ్ దాంతోపాటు టారిఫ్ వార్ ఏదైతే జరుగుతుందో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ మనకు నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి గారు మనతో పాటు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. నమస్తే నమిని మేడం గారు. నమస్తే సార్. అదేవిధంగా మీకు మీ ఐ డ్రీమ్ ఛానల్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమం ప్రారంభిద్దాం. లుంబిని మేడం గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మార్కెట్ ఇంటర్నల్గా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. మళ్ళా చెప్తున్నాను, మార్కెట్ ఇంటర్నల్గా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది మార్కెట్. అందువల్ల యాక్చువల్గా ఇప్పుడు మార్కెట్ ఈ పోయిన వారం పట్టానికి మెయిన్ రీజన్ కారణం ఏంటంటే ఈ గ్లోబల్ క్యూస్, అన్సర్టనిటీ, జియోగ్రఫిక్ టెన్షన్స్, వీటి వల్ల మార్కెట్లు కరెక్ట్ అయినాయి. సో ఏమాత్రం ఈ గ్లోబల్ క్యూస్ అంటే గ్లోబల్ అన్సర్టనిటీస్ కనుక కొంత క్లియర్ అవుతే, కొంత క్లారిటీ వస్తే మార్కెట్స్ ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు మినిమం ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ మినిమం 1000 పాయింట్స్ స్ట్రైట్ అవే పెరిగిపోతుంది. ఓకే, 1000 పాయింట్స్ నిఫ్టీ పెరగడానికి ఛాన్స్ ఉంది. ఏమాత్రం ఇది కనుక కొంచెం క్లారిటీ వచ్చి పర్వాలేదు అనుకున్నట్టయితే. అందువల్ల షార్ట్ కొట్టేవాళ్ళు ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ షార్ట్ కొట్టండి నిఫ్టీలో. ఎనీహౌ, ఫైనల్ కంక్లూజన్ ఇది మనం చెప్తున్నది ఏంటంటే, వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో ప్యూర్లీ. మనం నిజ జీవితంలో వెళ్ళి ఎవరిని షార్ట్ కొట్టమని కానీ లాంగ్ వెళ్ళమని కానీ మనం ఈ వీడియో ద్వారా మనం రికమెండ్ చేయట్లేదు. మనం టెక్నికల్స్ మీద అవగాహన కోసం, టెక్నికల్ అనాలిసిస్ మీద ఉత్సాహంతో నేర్చుకోవాలనే వాళ్ళ కోసం ఈ నిఫ్టీ లెవెల్స్ వీటన్నిటిని అసలు ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది ఒక అవగాహన వాళ్ళకి కల్పించడం కోసం మనం వీడియో చేస్తున్నాం, ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీని ఇవాళ మనం ఇప్పుడు రికార్డ్ చేస్తుంది జనవరి 10వ తారీఖు మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాం. జనవరి 12వ తారీఖు 2026తో ప్రారంభమయ్యే వారానికి నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు, నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి మనం డిస్కస్ చేస్తాం ఈ వీడియో ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారు, మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పాను, మార్కెట్లో ఇంటర్నల్గా టెక్నికల్గా చాలా స్ట్రెంత్గా ఉంది, క్వశ్చనే లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఫస్ట్. టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది మార్కెట్. ఇది బాగా టెక్నాలజీస్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి, ఖచ్చితంగా బాగా లోతుగా పరిశీలించేటువంటి వాళ్ళకి, అన్ని రకాల థియరీస్ మీద కమాండ్ ఉన్నటువంటి వాళ్ళకి మార్కెట్ లోపల చాలా స్ట్రెంత్గా ఉన్న విషయం అర్థమైపోతుంది, పక్కన పెట్టండి. అది ఫస్ట్ ఫ్యాక్టర్. రెండోది ఏంటంటే గ్లోబల్ క్యూస్. షడన్ ఆఫ్ ఆల్ ట్రంప్ మహాశయుడు, అమెరికా ప్రెసిడెంటు, మీకు వచ్చేసరికి వెన్జులా ప్రెసిడెంటు నికోలస్ మదురోని అతని వైఫ్ని అర్ధరాత్రి సీజ్ చేయటం వల్ల మనం మొన్న పోయి శనివారం వీడియో చేసిన తర్వాత నెక్స్ట్ జరిగింది. అదో సిచ్యువేషను గ్లోబల్ క్యూస్లో. అది చాలా మార్కెట్ల మీద రిఫ్లెక్ట్ అయింది. దానికన్నా కూడా ఇంకోటి ఏంటంటే మేడం గారు, మదురో సీజ్ అండ్ హిజ్ వైఫ్ని వెన్జులా ప్రెసిడెంట్ అని అతని మదురోని అతని వైఫ్ని సీజ్ చేయటం కన్నా కూడా మెయిన్ ఇంకోటి ఏంటంటే, రష్యా ఆయిల్ ట్యాంకర్స్లో వెళ్తున్న షిప్ ఉంది చూసారా మీకు, మ్యారినేరం, దాన్ని సీజ్ చేయటం అనేది ఇంకా టెన్షన్స్కి మెయిన్ కారణం. ఎందుకంటే రష్యా ఆయిల్ షిప్ అనేటువంటి దాన్ని సీజ్ చేయటం అనేది అమెరికా కొంచెం వరల్డ్ వైడ్గా జియోగ్రఫికల్ టెన్షన్స్కి అది మెయిన్ అవుతుంది. ఇప్పుడు మీకు ముదురుని సీజ్ చేయటం వల్ల, అతని వైఫ్ని అర్ధరాత్రి చేయటం వల్ల మీకు అంత రిఫ్లెక్షన్స్ ఉండేవి కాదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇక్కడ అసలు మార్కెట్లో మేజర్ కరెక్ట్ తీసుకోవటానికి కారణం ఏంటంటే, ఈ రష్యా ఆయిల్ ట్యాంకర్స్తో వెళ్తున్న షిప్ని మ్యారినోర్ని మీకు సీజ్ చేయటం అనేది చాలా మేలు. ఎందుకంటే ఇది ఏదైనా థర్డ్ వరల్డ్ వార్ వైపు దిశగా వెళ్తుందా అని ఒక టెన్షన్ స్టార్ట్ అయింది మార్కెట్. ఒక వార్ స్టార్ట్ అవుతుందా అని ఒక టెన్షన్స్లో మార్కెట్లు ఈ కరెక్ట్ అవుతున్నాయి. అందువల్ల కాస్త ఏదన్నా ఇవి కనుక సర్దుకుంటే మటుకు మార్కెట్లో మంచి ర్యాలీ ఉంటుంది, నో డౌట్. అందువల్ల లాంగ్ టర్మ్ బేసిస్లో వెళ్ళేవాళ్ళు కొంచెం వరల్డ్ జియోగ్రఫికల్ టెన్షన్స్ని జాగ్రత్తగా గమనించుకుంటూ, పర్వాలేదు ఇవి కొంత లైన్లో పడుతున్నాయి, ఇంత పెద్ద వరల్డ్ వార్ వచ్చే కండిషన్స్ లేవు అనుకుంటే మటుకు ధైర్యంగా లాంగ్ టర్మ్ పొజిషన్ తీసుకునేటువంటి వాళ్ళు తీసుకోవచ్చు మేడం గారు, నో డౌట్. దాంట్లో అంత డౌటే లేదు. తర్వాత ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే, రష్యానే కాదు, నీకు చైనా కూడా బాగానే ఇరుక్కుంది.
చైనా కూడా వెజ్లాలో 9 lakh crores ఇన్వెస్ట్ చేసింది ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే. ఓకే. మరి చైనా ఏం మాట్లాడట్లే. రష్యా కూడా ఆల్రెడీ ఉక్రెయిన్ సమస్యలు ఉక్కిరి అవుతుంది. తర్వాత యూరోప్ కంట్రీస్ కూడా చాలా వీక్ అయి ఉన్నాయి. ఎందుకంటే డెన్మార్క్ ఆధీనం, అంటే డెన్మార్క్లో పార్టీ మీకు గ్రీన్లాండ్, దాన్ని ఆక్యుపై చేస్తాను నాకు అమ్మేమన్నా కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది వాళ్ళ ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉన్నది అనుకోవాల్సింది. డామినేటింగ్ పవర్ చూపించేస్తుంది, డామినేటెడ్ అంతే. ఇవాళ ఎవరు మాట్లాడే పరిస్థితి, ఎవరైనా ఎంతవరకు ఖండించగలిగాడు? ఇండియా ఏం ఖండించింది? అంత గట్టిగా ఖండించిందా? లేదు. చైనా ఎంతవరకు ఖండించి 9 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి మాట్లాడలేకుండా కూర్చుంది. మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఉన్నప్పటికీ కూడా 9,000 crores జస్ట్ ఇన్వెస్టర్, వెరీ స్మాల్ అమౌంట్. ఓఎన్జీసీ ఇన్వెస్టెడ్ జస్ట్ 9,000 crores ఓన్లీ పెట్టి అమౌంట్. దాని గురించి మనం అంత భావించలేదు. కంపేర్ టు చైనా చూసుకుంటే వాళ్ళు 9 లక్షల కోట్లు ఎక్కడ, మనం 9,000 కోట్లు ఎక్కడ. సో దట్స్ వై అదంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం కాదు. మనం అంత పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన ఇన్వెస్ట్మెంట్లు అంత భారీగా ఏం లేవు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వరల్డ్ జియోగ్రఫికల్ టెన్షన్స్ అనేవి ఎటు మలుపు తిరుగుతాయి. వరల్డ్ వార్ వైపు ఏమైనా అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇవాళ అమెరికాని మీదకి వ్యతిరేకంగా పోరాటం చేసే శక్తి ఎవ్వరికీ లేదు. అందువల్ల నా ఉద్దేశంతో వరల్డ్ వార్ రాదు. దట్స్ మై స్ట్రాంగ్ ఫీలింగ్. వరల్డ్ వార్ వచ్చే కండిషన్స్ లేవు ఇవాళ. ఎందుకంటే రష్యా ఫైనాన్షియల్గా చాలా వీక్ అయిపోయింది. యూరోప్ కంట్రీస్ సైనికంగా ఇవాళ డెన్మార్క్ దాన్ని కనుక గ్రీన్లాండ్ తీసుకుంటారంటే ఇచ్చేస్తారు, చివరి ఫైనల్గా ఇచ్చేస్తారు. దాన్ని ఏమనే పరిస్థితి లేదు. మీకు వచ్చేసరికి చైనానే మాట్లాడుకుంటూ కూర్చుంది. అందువల్ల వరల్డ్ వార్ వచ్చే కండిషన్స్ ఏం లేవు. కొంచెం ఇవి సర్దుబాటు అయ్యే టైంకి మీరు ఆటోమేటిక్గా నిఫ్టీ చాలా పాజిటివ్గానే రియాక్ట్ అవడానికి అవకాశం ఉంది. ఇంకోటి వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మేడం గారు, థర్డ్ పాయింట్, చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే డిఐఎస్ కంటిన్యూస్ బై చేస్తూనే ఉన్నారు. ఇంత టెన్షన్ వాతావరణంలో కూడా 15,700 నెట్ బయర్స్. నీకు ఎఫ్ఐఎస్ అమ్మారేమో కానీ నెట్ సెల్లర్స్, ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్ 8,880 crores నెట్ సెల్లర్స్. బట్ డిఎస్ఆర్ నెట్ బయర్స్ 15,700 crores. అంటే వీళ్ళు సెక్టార్స్ షిఫ్ట్ అవుతున్నారు. కొన్ని సెక్టార్స్ నుంచి బయటకు వెళ్ళిపోతూ కొన్ని సెక్టార్స్ని పికప్ చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ సర్దుబాట్లు జరుగుతున్నాయి. ఈ లిటిల్ బిట్ కరెక్షన్స్లో సర్దుబాట్లు జరుగుతున్నాయి. అంటే సెక్టార్ టు సెక్టార్, ఈ సెక్టార్ను వదిలేసి ఇంకో సెక్టార్లోకి వెళ్ళడం అట్లా జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ కూడా. అందువల్ల మీకు మేజర్ కరెక్షన్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో వస్తాయి నేను ఊహించట్లేదు. ఇది ఒకటి. ఎందుకంటే డిఐఎస్ కంటిన్యూస్ నెట్ బయింగ్లో ఉన్నారు, ఎఫ్ఐఎస్ డామినేటింగ్ నెట్ బయింగ్లో ఉన్నారు. ఇది మూడో పాయింట్. నాలుగో పాయింట్ అత్యంత ముఖ్యమైన పాయింట్ ఇంకోటి ఏంటంటే అండి, Q3 రిజల్ట్స్ రాబోతున్నాయి. మీకు 12వ తారీఖు టీసీఎస్, 14వ తారీఖు ఇన్ఫోసిస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో అదొకటి. Q3 కూడా కొంత పాజిటివ్గానే ఉంటాయి, అంత నెగిటివ్గా ఉంటాయి నేను అనుకోవట్లేదు. ఒకవేళ లిటిల్ బిట్ నెగిటివ్గా ఉన్నా కూడా ఇప్పుడున్న కండిషన్స్లో లిటిల్ బిట్ నెగిటివ్ కూడా కన్సిడర్ చేసేస్తారు. అది చాలా క్వైట్ న్యాచురల్ అనే ఫీలింగ్ వచ్చేస్తారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు యునైటెడ్ నేషన్స్ అర్థమైంది, యుఎన్ఓ మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు డిక్లేర్ చేసేసింది ఈ సంవత్సరం ఇంత టెన్షన్స్, ఇంత గందరగోళంలో, ఇంత ఎకానమీ బ్యాడ్ కండిషన్లో కూడా ఇండియన్ ఎకానమీ 2026 ఇయర్లో కూడా మీకు 6.6 జీడిపి గ్రోత్ రేట్స్ ఉండడానికి అవకాశం ఉంది. బలమైనగా గ్రోత్ రేట్స్ రికార్డ్ చేసిన వరల్డ్లో ఇండియా ఒకటే అని చెప్తుంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ పాజిటివ్గా ఉన్నప్పుడు మీకు మేజర్ కరెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయదు. ఏ అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్స్ అసలు ఊహించకుండా ఏదైనా వరల్డ్ వార్ డిక్లేర్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఊహించని సంఘటనలు జరిగితే తప్పితే ఇండియన్ మార్కెట్లో కొలాప్స్ అయ్యే పరిస్థితి లేదు. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. మోర్ దెన్ సేఫ్ సైడ్ బికాస్ ఆఫ్ అందుకే నేను టెక్నికల్ చాలా పాజిటివ్గా ఉందని చెప్పింది. ఇంటర్నల్గా టెక్నికల్గా మార్కెట్లు చాలా చాలా పాజిటివ్గా నేను చెప్పడానికి అదే మెయిన్ రీజన్. తర్వాత మీకు ఇంకోటి ట్రంప్ టారిఫ్ 500% వేసిన, ఇప్పుడు 50% వేసాడు, ఆల్రెడీ 50% వస్తుంది. ఇంకొక 25% వేస్తే ఇంకో ఆ తర్వాత వేసిన ఉపయోగం ఏం లేదు. నువ్వు 500 వేసుకో, 1,000 వేసుకో. ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ ఏదో జరగాల్సినంత ఆల్మోస్ట్ కొంత జరిగిపోయింది. ఇది ఇక్కడి నుంచి ఎంత వేసినా కూడా అంత దానివల్ల అంత రిఫ్లెక్షన్ మనం ఇండియన్ మార్కెట్స్ కూడా ఆటోమేటిక్గా ఇండియన్ మీకు ఇండస్ట్రీస్లు కూడా వేరే వేరే దేశాలకి చూసుకుంటున్నారు. అందువల్ల దానివల్ల అంత ట్రంప్ టారిఫ్ ఫియర్స్ కూడా ఒక రేంజ్లో ఉంటాయి కానీ ఒక రేంజ్ దాటి ఉండవు. అది కూడా చెప్తున్నాను. అందువల్ల మార్కెట్లు అనేటువంటివి ఏదైనా మంచి గట్టిగా ఏదైనా మంచి కరెక్ట్ అవుతుంటే పొజిషన్ తీసుకోవడానికి పరిశీలించవచ్చు. జనరల్గా కామన్ మ్యాన్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనేటువంటి వాళ్ళు అది పక్కన పెట్టండి. ఇక ఫైనల్గా వచ్చేసరికి నిఫ్టీ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది యాజ్ టెక్నికల్ బేస్ చేసుకొని మనం చెప్తున్నాం. నిన్న ఫ్రైడే అంటే 9వ తారీఖున, జనవరి 9వ తారీఖున 2026 నిఫ్టీ క్లోజ్ ఎక్కడ అయిందంటే మీకు 25,683 మీద క్లోజ్ అయింది. 25,683 మీద క్లోజ్ అయింది.
నెక్స్ట్ వీక్ అంటే 12వ తారీఖుతో స్టార్ట్ అయ్యేటువంటి జనవరి 12వ తారీఖుతో స్టార్ట్ అయ్యే వారానికి నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది మనం మాట్లాడుకుందాం. Right. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చెప్పుకుందాం, తర్వాత సపోర్ట్ లెవెల్స్ చెప్పుకుందాం. ద ఫస్ట్ రెసిస్టెన్స్ నిఫ్టీ వచ్చేసరికి 25,800. 25,800 దగ్గర కొంత ఆగటానికి ఛాన్స్ ఉంది. అక్కడ కొంత కన్సాలిడేట్ అయ్యి కొన్ని అరగంటలో పావుగంటలో కన్సాలిడేట్ అయ్యి అక్కడ కనుక బ్రేక్అవుట్ తీసుకుంటే నిఫ్టీ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మీకు 25,925 దగ్గర ఉంది. ఓకే, వన్ సెకండ్ R2 రెసిస్టెన్స్ 2 అంటాం, 25,925 దగ్గర ఉంది. అక్కడ కూడా స్టెబిలైజ్ అయ్యి అక్కడ కనుక క్రాస్ అవుతే, అక్కడ సపోర్ట్ తీసుకొని క్రాస్ అవుతే నెక్స్ట్ రెసిస్టెన్స్ 3 R3 వచ్చేసరికి 26,025 దగ్గర ఉంది. ఓకే, 26,025 అనేది మంచి రెసిస్టెన్స్. దీని తర్వాత ఇంకో ఫైనల్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇది దాటం కొంచెం కష్టమే. 26,000 R3 R4 అందాం. రెసిస్టెన్స్ 4 వచ్చేసరికి మీకు 26,130 ఇస్ ద మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ కింద తీసుకుందాం. ఓకే, అంటే ఇప్పుడు మనం వచ్చేసరికి రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి R1 మీకు 25,800 అను, రెసిస్టెన్స్ 2 వచ్చేసరికి 25,925 అను, R3 వచ్చేసరికి రెసిస్టెన్స్ 3 వచ్చేసరికి 26,025 అను, R4 వచ్చేసరికి రెసిస్టెన్స్ 4 వచ్చేసరికి 26,130 చెప్పుకున్నాం. సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఆఫ్ ది నిఫ్టీ R1 R2 R3 R4. రైట్. అదే కిందకు వస్తే పడేటప్పుడు సపోర్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఊహిస్తాం. సపోర్ట్లు వచ్చేసరికి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 25,480 ఈజ్ ద ఫస్ట్ సపోర్ట్. నిఫ్టీకి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 25,480 ఉంటుంది. ఓకే, అక్కడ స్టెబిలైజ్ అవ్వాలి. అక్కడ కనుక ఏదైనా బ్రేక్ డౌన్ కొడితే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 25,375 దగ్గర ఉంటుంది. ఒకవేళ అక్కడ కూడా స్టెబిలైజ్ అవ్వలేక కిందకు వస్తే S3 అంటాం. S3 వచ్చేసరికి ఒక జోన్ చెప్తున్నాను, అక్కడ ఖచ్చితంగా మార్కెట్ ఆగిపోతుంది. ఓకే, ఖచ్చితంగా నిఫ్టీ ఆగుతుంది అక్కడ మటుకు. చాలా అక్కడ ఆ సపోర్ట్ కట్ అవ్వటం అంత తేలికైన కాదు. S3 వచ్చేసరికి ఒక జోన్ లాగా చెప్తున్నాను, అది 25,200 to 25,170 అనుకోండి. ఈ మధ్యలో మటుకు లేదా 150 అనుకోండి, 25,150 మధ్యలో మటుకు నిఫ్టీ స్ట్రాంగ్గా ఆగుతుంది అక్కడ. మళ్ళీ వన్స్ అగైన్ S3 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ నిఫ్టీకి. 25,200 to 25,150 మధ్య మటుకు స్ట్రాంగ్గా నిఫ్టీ ఆగుతుంది నెక్స్ట్ వీక్. ఏది అయినా సరే నిఫ్టీ టెక్నికల్గా మటుకు ఏమాత్రం ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే టక్కుమని బౌన్స్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది నిఫ్టీ. అందువల్ల షార్ట్ కొట్టేవాళ్ళు చాలా జాగ్రత్త. ఓల్డ్ క్యూస్ అంటే మీకు జియోగ్రఫికల్ టెన్షన్స్ చాలా జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ షార్ట్ కానీ లాంగ్ కానీ వెళ్ళేటువంటి వాళ్ళు చూసుకోండి. ఏదో మనం మళ్ళీ ఇంకోటి చెప్తుంది అంటే ఇది టెక్నాలజీస్ నేర్చుకునేటువంటి వాళ్ళ కోసమే మనం వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, క్లియర్ కట్. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ మేడం గారు టు గివెన్ దిస్ ఆపర్చునిటీ యూ అండ్ యువర్ ఐ డ్రీమ్ ఛానల్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.